వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. జబర్దస్త్కి సంబంధించినటువంటి నటుడు, అట్లాగే మనందరికీ తెలిసినటువంటి కమెడియన్ మహేష్. ఆయన ఎన్నో సినిమాలు నటించాడు. చాలా వరకు వైవిధ్యమైనటువంటి పాత్రలో హీరోకి అతి సమీపంగా చాలా పెద్ద ఎత్తున ఎమోషన్స్తో కనెక్ట్ అయినటువంటి పాత్రలు ఎన్నో నటించాడు. రామ్ చరణ్తో చేశాడు, చాలా సినిమాల్లో చేశాడు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మహేష్కు ఏమైంది? ఎందుకంటే మహేష్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నేను చెప్పేదాకా మీరు ఆగండి, మీరేమీ డెసిషన్కి వచ్చేయద్దండి అని. ఇక్కడ 2 వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకటి ఆయన మొత్తం చెమట్లు కక్కుతా మాట్లాడినటువంటి ఒక సెల్ఫీ వీడియోలో, ఆ వీడియో చూసిన తర్వాత ఏం జరిగింది, ఏమైంది మహేష్ అని ఒక చర్చ అయితే, మరొకటి తన కుటుంబ సమస్యగా పెద్ద ఎత్తున ఒక సైక్రాటిస్ట్తో కూర్చొని భార్యాభర్తల మధ్య గొడవ పడుతున్నటువంటి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఒకసారి ఫస్ట్ ఆ భార్యాభర్తల మధ్య సెల్ఫీ వీడియో ఒకటి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మరొకటి ఆ వీడియో వైరల్ అయినటువంటి కొద్దిసేపటి తర్వాత మరుసటి రోజు ఈ వీడియో వైరల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏమైందని చెప్పేదాకా మీరు ఆగండి, మీరు ఒక నిర్ణయానికి వచ్చేయద్దండి అంటూ కూడా చేసినటువంటి ఇంకొక వీడియో, అది కూడా ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తూ ఉంది. ఆ వీడియోలో మహేష్ ఏమంటారో వినండి. లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్ అండి. ఎప్పుడు ఎవరి లైఫ్లో ఏమవుతుందో ఎవరికీ తెలీదు. మనం బయట చూసిన దాన్ని బట్టి ఏవేవో ఊహించుకుని నమ్మేయటం కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్స్కి, మేమర్స్కి నేను నిజం చెప్పే వరకు మీరు అనుకున్నది రాయొద్దండి. త్వరలో నేనే మొత్తం మీకు నిజం చెప్తాను. సో చూశారు కదా. సో ఈ 2 చూసిన తర్వాత ఇక ఇది సీన్ కట్ చేస్తే, గతంలో బతుకు జట్కా బండి అన్న ఒక టీవీ షో ఎంత పాపులర్ అయిందో, అటువంటి టీవీ షోలు అనేక యూట్యూబ్ ఛానల్స్లో ఇవాళ చాలా ప్రముఖంగా మొత్తం ప్రీ స్క్రిప్టెడ్ ఆర్టిస్టులను పెట్టి మొత్తం అంతా స్క్రిప్ట్ చేసి ఈ విధంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి, కుటుంబంలో జరుగుతున్నటువంటి అనేక మనస్పర్ధలకు సంబంధించి గొడవలు పడుతున్నటువంటి వీడియోలు ఎప్పుడైతే వ్యూస్ రావడం స్టార్ట్ చేసినాయో, ఆ వ్యూస్ వచ్చేటువంటి క్రమంలో, రేటింగ్స్ వస్తున్నటువంటి క్రమంలో ఆ ట్రెండ్ ఒకటి క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, భార్యాభర్తలు, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, అక్కడ ఒక పెద్ద మనిషిలాగా గతంలో రోజా గారు ఉండేవాళ్ళు, లేకుంటే కళ్యాణ్ చక్రవర్తి లాగా సైక్రాటిస్ట్, ఆయన అనేక షోలు చేశాడు. తర్వాత ఒక అడ్వకేట్ రమ్య గారు అటువంటి షోస్లో కొంత పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సేమ్ అచ్చం అటువంటి షో లాగే ఉన్నటువంటి ఒక షోలో ఈ యొక్క నటుడుగా ఉన్నటువంటి మహేష్తో పాటుగా ఆయన భార్య ఇద్దరు బండ బూతులు తిట్టుకుంటున్నటువంటి వీడియో, విపరీతమైనటువంటి 1.5 మినిట్ వీడియో వైరల్ అవుతూ ఉంది. సో నిజంగా సీన్ కట్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఇది ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసినటువంటి వీడియో అని. నిజంగా ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమో, సినీ ప్రమోషన్స్ కోసమో ఇటువంటి వీడియోలు చేసి నెగిటివ్ షేడ్లో ప్రజల ముందు కలరింగ్ ఇచ్చి, ఇది వాస్తవానికి ఎంతవరకు కరెక్టు? అసలు అటువంటి టీవీ షోస్ వల్లే సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతోంది, సమాజం మీద చాలా వరకు ఇంపాక్ట్ పెరుగుతోంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం, దేశవ్యాప్తంగా భార్యాభర్తల మధ్య, మరోవైపు వైవాహిక జీవితంలో ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయో మనందరికీ తెలిసింది. రీసెంట్గా పూణేకి సంబంధించినటువంటి కేసు, ఇవాళ బూతులు మాట్లాడతా ఆ బూతులకు బీపులు వేసి ఏం సాధిద్దామని, నిజంగా వెబ్ సిరీస్ ఇటువంటి హైప్ క్రియేట్ చేయడం వల్ల వెబ్ సిరీస్ సక్సెస్ అవుతుందా? పోనీ క్రైమ్ ఇంటెన్షన్స్ ఎంత పెరుగుతాయి ప్రజల్లో? ఇవాళ తెలంగాణ దేశంలోనే క్రైమ్ నెంబర్ 1గా రాష్ట్రంగా ఉంది. అనేక రిపోర్ట్స్ చెప్తున్నాయి. రీసెంట్గా వచ్చినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ సంబంధించినటువంటి బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే కూడా తెలంగాణ క్రైమ్స్లో నెంబర్ 1గా కనిపిస్తోంది. టాప్ 10 లిస్టులో తెలంగాణ ఉంది. మరి ఇటువంటి సందర్భాలు, ఇటువంటి తెలుగు షోస్, ఇటువంటి వెబ్ సిరీస్లు ఏం ఉద్ధరిద్దామని, ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? మరి అసలు ఇటువంటి ప్రమోషన్స్ అవసరమా తెలుగు ప్రేక్షకులకు? అది చాయ్ షార్ట్స్ అయినా, లేదంటే కనుక చాయ్ బిస్కెట్ అయినా, ఏదైనా కానీ అటువంటి దాంట్లో ఒక వెబ్ సిరీస్ క్రియేట్ చేసి, ఆ వెబ్ సిరీస్ క్రైమ్ బేస్డ్ అయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య జరిగినట్టుగా, సొంతం ఇంట్లో జరిగినట్టుగా ఒక ప్రమోట్ చేయటం అంటే నిజంగా దిగజారుడుతనమే. డబ్బుల కోసం ఇంట్లో భార్యతో గొడవ పడినట్టుగా ఆ అమ్మాయి ముఖానికి బ్లర్ చేసి, ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా మీరు సోషల్ మీడియాలో ఇవాళ అతి పెద్ద చర్చను రాజేస్తున్నారు. మరోవైపు మహేష్కి ఏమైంది అనే చర్చను క్రియేట్ చేస్తున్నారంటే ఒక ఎమోషన్స్తో. అంటే మీతో సినీ నటుడుగా మీకున్నటువంటి ఫ్యాన్ బేస్ని ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కనెక్ట్ చేసుకునేందుకు ఇంత దిగజారిపోవాలా? నిజంగా నేను ఏం జరిగిందో నేనే చెప్తాను బయటకు వచ్చిన దానికి సీక్వెన్స్గా ఇండియన్స్ పల్స్.